ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు సికింద్రాబాద్ దగ్గర ర్యాలీ నిర్వహించాయి. సికింద్రాబాద్ రైతుఫల్ స్టేషన్ నుంచి సిల్కల్గూడ చౌరస్తా వరకు ప్రజా సంఘాలు భారీగా ర్యాలీ నిర్వహించాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదనేది. వాళ్ళు ఆదివాసులు అనే వాళ్ళు అన్నలు కూడా పుట్టింది, మావోయిస్టులు పుట్టింది కూడా ఆదివాసుల వాళ్ళ దగ్గర నుంచే. మీరు చూశారు కదా, మొన్న ఎన్కౌంటర్ జరిగింది మారేడుమిల్లిలో. పకడ్బందీగా తనను హాస్పిటల్ నుంచి తీసుకెళ్లి ఎక్కడో అడవిలో తీసుకెళ్లి మరీ దారుణంగా హత్య చేసి అదిని ఎన్కౌంటర్ అని బూటుకప్ ఎన్కౌంటర్ని మాత్రమే తెలియపరిచాను. అది ఎన్కౌంటర్ కాదు, అది హత్య, ముమ్మాటికి హత్యే. దాని మీద హత్య చర్యల మీద ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. POW తరఫున గవర్నమెంట్ ఖచ్చితంగా అమిత్ షాని, మోడీని కంపల్సరీగా శాంతి చర్చలకి కానీ వాళ్ళకు శిక్షించడానికి కానీ గవర్నమెంట్ దిగి రావాలని మేము కోరుకుంటున్నాము. అదే కాకుండా ఆదివాసులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, మన మోడీ ఎలా ఉన్నారు, మన కార్పొరేట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అక్కడ సంస్కృతిని బతికించుకుంటున్నారు. వాళ్ళు వచ్చి మన రోడ్డు మీద ఎన్కౌంటర్లు చేయడము, లేకపోతే కార్పొరేట్ వాళ్ళని చంపడము అవి చేయట్లేదు. వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ అడవులను, వాళ్ళ కొండలను వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగిస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి వాళ్ళు దారుణంగా హత్యలు చేస్తూ, ఆడవారి పైన అత్యాచారాలు చేస్తూ అనవసరంగా లేని ఇవన్నీ సృష్టిస్తున్నారు. దీనికోసమని మా POW ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. దీనికోసం మేము ఎంత దూరమైనా మేము వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. POW నుంచే కాదు, మా రాష్ట్ర సంఘాలు, మా ప్రజా సంఘాలు, ప్రతి ఒక్క సంఘం కూడా వాళ్ళతో పాటు మేము ఏకీభవించి ప్రతి డిస్టిక్ లో, ప్రతి గ్రామాల్లో మేము ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నరమేధానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక హైదరాబాద్ నగరం నడిబొడ్డులో నిరసన చేయడం జరిగింది. ఇవల్ల దండకారణ్యంలో ఉన్నటువంటి సహజ సంపద అన్నింటినీ కూడా సామ్రాజ్యవాద పరం చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక నరమేధాన్ని, ఒక మానవ హననాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామికవాదులుగా, ప్రజా సంఘాల నాయకులుగా మేము కేంద్రం రాష్ట్రపతి ముర్ము గారికి ఈ వేదిక నుంచి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రాజ్యాంగం మీద అయితే అమిత్ షా, మోడీలు ప్రమాణం చేసి ఇవాళ కేంద్రంలో పాలన సాగిస్తుండ్రో ఆ రాజ్యాంగాన్ని అవాస్పాలు చేస్తున్నటువంటి, ఆ రాజ్యాంగంలోని జీవించే హక్కును హరిస్తున్నటువంటి ఈ చర్యను మేము ఖండిస్తూ వారిని కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధికి అడ్డుగా ఉంటున్నారు, అభివృద్ధికి లొంగిపోవాలి, అభివృద్ధికి తోడ్పడాలని కూడా కేంద్రం ఎన్నోసార్లు చెప్పింది అని, అంటే అభివృద్ధిని అడ్డుకునే కోణంలోనే మేము ఇవన్నీ దారులు చేయాల్సి వస్తుందని కూడా. మానవ వికాసానికి తోడ్పడేది అభివృద్ధి అంటారు. ఇవాళ దండకారంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటిదో ఇవాళ స్పష్టంగా భారత ప్రభుత్వం చూస్తుంది, భారత ప్రజలు చూస్తున్నారు. అంటే అక్కడ ఉన్న ఖనిజాలని తరలించడం కోసం ఆదివాసుల గూడాల్ని తగులబెడుతూ, వాళ్ళ మీద లాఠీ చార్జీ చేస్తూ, వాళ్ళ స్త్రీలపైన అత్యాచారాలు చేస్తూ అభివృద్ధి పేరు మీద 6 లేన్లు 7 లేన్లు రోడ్లు వేస్తే అది అభివృద్ధి కాదు. ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఆదివాసీ సాంప్రదాయాన్ని వల్ల భక్షిస్తూ వాటిని ధ్వంసం చేస్తూ జరుగుతుంది. అది అభివృద్ధి కాదు, అది వినాశనం. భారత పౌరుల జీవనానికే వినాశనమైనటువంటి చర్యలు వల్ల దండకరణలు జరుగుతున్నాయి. ఇవాళ మైనింగ్ తోడుకోవడం కోసం, అక్కడ ఖనిజాలను తోడుకోవడం కోసం చేస్తున్నటువంటి పేలుడు ప్రదర్శన వల్ల వాతావరణంలో సమతుల్యత దెబ్బతింటుంది. గుట్టలను తొలగించడం వల్ల వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని ఇవాళ వాతావరణ పరిస్థితులు ఇవి కూడా అనుకూలంగా లేవు. రైతులకు అనుకూలంగా లేవు, కార్మికులకు అనుకూలంగా లేవు, ప్రజల జీవనానికి అనుకూలంగా లేవు. అంటే కేవలం సామ్రాజ్యవాదులు, వేదాంతు, జిందాలు, మిట్టాలు, ఎస్ఆర్, డిబీరు తదితర కంపెనీలు, అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ల లబ్ధి కోసమే ఇవాళ అమిత్ షా, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ దండకారణ్యాన్ని చింద్రవందనం చేస్తుంది. ఆ దండకారణ్యం సహజ సంపదను అడ్డుకోవడం కోసం, ఆ సహజ సంపద ఆదివాసులను చాటి చెప్పిన సిపిఐ మావోయిస్టు పార్టీని పూర్తిగా తుదముచ్చడం కోసం డెడ్లైన్లు పెట్టి లొంగిపోండి లేదా చావండి అని చెప్పేసి రాచరికపు ఆనవాళ్ళని వారు చూపిస్తున్నారు. ఇవాళ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే మనిషికి జీవించే హక్కు ఉండాలంటుంది, మనిషికి భావస్వేచ్ఛ ఉండాలంటుంది, మనిషి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించేటువంటి ఈ చర్యల్ని, ఇది ఒక బ్రిటిష్ పాలన మించినటువంటి ఈ రాచరిక వ్యవస్థ ఎన్నాళ్ళు కొనసాగదని ప్రజలు చైతన్యమై ఇప్పటికి కూడా తిరుగుబాట్లు జరుగుతాయి. ఈ తిరుగుబాట్లలో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చాలా మంది అంటే అడవిలో ఉండి అక్కడ పోరాటాలు అంటే జన సమంతిలోకి వచ్చి ఇక్కడ పోరాటాలు జరపాలి అని కూడా కొంతమంది ఇప్పటికే లొంగిపోయిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే పోరాటం ఆగదు, కానీ మేము ప్రభుత్వం వేసే ఎంగిలి మెతుకుల కోసమో, ప్రాణభీతి కోసమో మాట్లాడే మాటలు ప్రజల అస్తిత్వాన్ని నిలబెట్టవు. ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఇవాళ మాట్లాడుతున్న కుక్కలే ఇవాళ ప్రాణానికి హామీ ఇవ్వగలుగుతారు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి
ఇవల్ల దండకారణ్యంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మానవ వినాశనాన్ని వీళ్ళు అడ్డుకోగలుగుతారా? దండకారణ్యంలో ఉన్న ఆదివాసుల మానవ ప్రాణాలకు స్వేచ్ఛను హక్కును ఇవ్వగలుగుతారా? కేవలం ప్రభుత్వ సన్నిధిలో, ప్రభుత్వ సన్నిధానంలో వీళ్ళంతా పాదకాంతరయ్యారు. మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయినంత మాత్రాన మనకి రాజకీయాలు లేక లొంగిపోతే మాకు అభ్యంతరం లేదు. ఆ రాజకీయాలు తప్పు అని వీడు అంటుండ్రు. మరి ఎట్లా ఒప్పో ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. కానీ అడవులు ఉండడం కాదు. పార్టీకి కొన్ని ఎత్తుగడలు ఉంటాయి, కొన్ని పందా ఉంటుంది, కొన్ని లైన్లు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానంలో భాగంగా మావోయిస్టులు అడుగులు ఉంటారు కావచ్చు. నీ సొమ్మే, నీకు సాధకపోతే ఇంటికి రా. కానీ నువ్వు ఇవాళ ప్రభుత్వం సంకలది వచ్చి వాళ్ళు వేసే ఎంగిలి మీదకు తినుకుంటా ఇవాళ పార్టీ కాలం చెల్లింది. ఆ రాజకీయ అరే నీకన్నా ముందు హిట్లరే పీకిండు, నువ్వు ఉట్టిగా ప్రజల స్థానాన్ని రెచ్చగొడుతున్నారు. ఇవాళ మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయిన మేధావులు. నిన్న నువ్వు మావోయిస్టు పార్టీ కోటలు ఉన్నప్పుడు నిన్ను వీరుడు శూరుడు అన్నాం, ఇవాళ చీ అంటున్నాం. అయినా సిగ్గుచరం రావట్లేదా? ఇవాళ మోడీ అంశాలు ఆడుతున్న ఆటలో మీరు పావులుగా మారి ఇవాళ భారత పౌరులను మీరు చంపుతున్నారు. అసలు బ్రాహ్మణవాద భావజాలని మోయడం కోసం బ్రాహ్మణవాద భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ ముసుగులో ఎస్టాబ్లిష్ చేసే శక్తులకు వీళ్ళు తోడ్పడుతున్నారు. మావోయిస్టు పార్టీలు అవాకు చౌకులు వెళ్తున్నారు. మావోయిస్టు పార్టీలో తప్పుంటే మీ కూర్చుని మీరు మాట్లాడుకోవాల్సింది. కానీ ఆదివాసులు ఏం పాపం చేశారు? వాళ్ళ ఆదివాసులు ఈ దేశం మూలవాసులు. వాళ్ళు తరతరాలుగా అడవిలో జీవిస్తున్న వాళ్ళను వాళ్ళ అడవికి పరాయవాళ్ళని చేయడం కోసం కదా, గుట్టల్ని ధ్వంసం చేయడం, ఖనిజాలని తవ్వడం. ఈ ఖనిజాలు ఎవరి కోసం తవ్వుతున్నావు? ఖనిజాల తరలింపు కోసమే 6 రోడ్లు లేని ఎత్తున్నాయి తప్ప ఆదివాసుల అభివృద్ధి కోసం కాదనేది కూడా మీరు స్పష్టం చేస్తూ భారత రాష్ట్ర ప్రభుత్వం, భారత రాష్ట్రపతి తక్షణమే అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలి. భారత న్యాయస్థానం, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుమోటగా అమిత్ షా వ్యాఖ్యలను సుమోటగా తీసుకొని 103 సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసి విచారించి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మంది మావోయిస్టులు చనిపోయారు ఎన్కౌంటర్లో. అంటే తుది దశకు చేరుకుంది అనుకోవచ్చా? ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మహత్తరమైనటువంటి శ్రీకాకుళ రైతాంగ పోరాటం, అట్లాగే గోదావరిలో ప్రతిఘటన పోరాటం, అట్లాగే గోదావరి పోరాటాలు, అట్లాగే నక్సల్బరీ పోరాటాలు కూడా ఉవ్వెత్తున లేచాయి, కిందికి వచ్చాయి. ఉద్యమాలల్లో అప్ డౌన్స్ ఉంటాయి. ఇవాళ మావోయిస్టుల 4 కుక్కలు భారత ప్రభుత్వం ముందు మోకరిన మాత్రాన ఆ ఉద్యమం పోయిందని ఎట్లా అనుకుంటాం? పీడిత ప్రజలు ఉన్నంత వరకు ఈ భారత సమాజంలో అసమానతలు, అంటరానితనం, కుల నిర్మూలనకు, కుల వివక్ష, దోపిడీ, పీడన ఉన్నంత కాలం ప్రజా ఉద్యమాలు ఉంటాయి. ప్రజల కోసం పనిచేసే విప్లవోద్యమాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఊటకపు ఆపరేషన్ కగార్ అనే ఒక నరమేధంలో అసలు వాసినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులకు మరియు భారత పార్లమెంటరీ పందాను అవలంబించినటువంటి దళారీ పాలకు జరిపినటువంటి అనేకమైనటువంటి దమనకాండాల్లో అసలు వాసినటువంటి సిపిఎంఎల్ జనశక్తి పార్టీ నాయకులకు ఈ సందర్భంగా మేము వినమ్రంగా విప్లవ జోహార్ తెలియజేస్తున్నాం.